ప్రైజ్ ద లార్డ్. గురువారము డిసెంబర్ 19, 2024. ఈ రోజు దేవుని వాక్యము, మీరు నమ్మకయుండిన ఎడల స్థిరపడకయుందురు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసంలో స్థిరంగా నిలబడడం. నోకియా 1998లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఫోన్ కంపెనీగా అవతరించింది. 1999లో లాభాలు దాదాపు $400 కోట్ల పెరిగాయి. కానీ 2011 నాటికి అమ్మకాలు తగ్గిపోవడమే కాక అనతి కాలంలోనే విఫలమైన ఆ ఫోన్ బ్రాండ్ ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. నోకియా యొక్క మొబైల్ విభాగం వైఫల్యానికి భయపడుతూ పనిచేయడం ఇది వినాశకరమైన నిర్ణయాలకు దారితీసింది. నోకియా ఫోన్ యొక్క నాసిరకం ఆపరేటింగ్ సిస్టమ్ ఇతర డిజైన్ల సమస్యల గురించి చెబితే ఉద్యోగం నుండి తొలగిస్తారేమో అని భయంతో ఉద్యోగస్తులు నిజం చెప్పడానికి ఇష్టపడలేదు. యోధా రాజు ఆహజు, అతని ప్రజలు భయపడ్డారు. గాలికి అడవి చెట్లు కదిలినట్టు ఇశ్రాయేలీల రాజు ఆరాము సిరియా రాజు పొత్తు పెట్టుకున్నారని వారికి తెలుసు. వారి సంయుక్త సైన్యాలు యోధాను స్వాధీనం చేసుకోవడానికి కవాతు చేస్తున్నాయి. తన శత్రువుల ప్రణాళిక నిలువదు, జరగదు అని చెప్పి ఆహజును ప్రోత్సహించడానికి దేవుడు యెషయాను ఉపయోగించినప్పుడు మూర్ఖుడైన నాయకుడు అష్షూరు వారితో పొత్తు పెట్టుకుని మహాశక్తిగల రాజుకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అతను దేవునిపై నమ్మకం ఉంచలేదు. అతను ఇలా ప్రకటించాడు, మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. ఈ రోజు విశ్వాసంలో స్థిరంగా నిలబడడం ఎలా ఉంటుందో పరిశీలించడానికి హెబ్రీల రచయిత మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. పరిశుద్ధాత్మ దేవుడు యేసుని విశ్వసించుటకు మనకు శక్తినిస్తాడు. కాబట్టి మనం వెనుకకు మరలకుండా ముందుకే సాగుదాం. మీరు మీ విశ్వాసానికి సవాలును ఎప్పుడు ఎదుర్కొన్నారు? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, నాకు అవసరమైన విశ్వాసాన్ని మీరు అందించినందున దయచేసి స్థిరంగా ఉండేందుకు నాకు సహాయం కూడా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.